మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఒక అసోసియేషన్ ఉందండి. దాని ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేయాలి మమ్మల్ని. వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారంటే మనకు టైమింగ్స్ చూస్తారండి. ఇప్పుడు 100 అంటే నేను 20 సెకండ్స్లో పరిగెత్తాలి. ఈ ఏజ్లో 22, 23 సెకండ్స్లో పరిగెత్తేనే నేను సెలెక్ట్ అవుతాను. నేను పరిగెగలుగుతానండి. 75+ కూడా ఒక 23, 24 సెకండ్స్లో పరిగెత్తేస్తాను 100. మరి మీరు మొట్టమొదటిగా ఏ దేశానికి వెళ్ళారు క్రీడలు ఆడడానికి? మలేషియా వెళ్ళానండి. మలేషియా, శ్రీలంక వెళ్ళాను. నెక్స్ట్ తర్వాత థాయిలాండ్ వెళ్ళాను. తర్వాత సింగపూర్ వెళ్ళాను. ఓకే. మరి మీరు అక్కడికి వెళ్ళడానికి దానికి అయ్యే ఖర్చులన్నీ ఎవరు భరిస్తున్నారు? ఖర్చులు మాత్రం గవర్నమెంట్ ఇదండి. అంటే మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఇవ్వరు. వాళ్ళ సెలక్షన్కి మాత్రమే మన డబ్బులు పెట్టుకునే పోవాలి. మీ సొంత డబ్బులతో? సొంత డబ్బులతోనే వెళ్ళాలండి. మరి అక్కడ మీరు అన్నింటిలో గోల్డ్ మెడల్ సాధించారా? ప్రతి దానిలో గోల్డ్ మెడల్ సాధించండి. ఎందుకంటే నేను పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఇక్కడే చేస్తాను. ఏసీ స్టేడియం ఉందండి మాకు, హాయిగా ప్రాక్టీస్ చేసుకోను. సో టైమింగ్స్ చూసుకుంటూ పరిగెడతామండి, ఇంప్రూవ్ చేయను. దానిగా కొన్ని వార్మప్ ఎక్సర్సైజ్ ఉన్నాయి, అవన్నీ చేసి తీరాలా. చేస్తేనే మనకు ఆ మజిల్ మూమెంట్ వస్తుందండి. నేను స్పైక్ రన్ చేస్తాను, స్పైక్స్ వేసుకొని రన్ చేస్తాను. మరి అక్కడ మీరు ఆడుతున్నప్పుడు ఆ దేశం వాళ్ళు మన ఇండియా తరఫున మీరు ఆడుతుంటారు, అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది పోటీ వాతావరణంలో? అంటే అక్కడ కూడా బాగానే కాంపిటీషన్ ఉంటుందండి. మనం ప్రాక్టీస్ చేయందే మనము గెలవలేము. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఉంటే మాత్రం మీదే గోల్డ్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను ఇక్కడనే చాలా ప్రాక్టీస్ చేసుకొని పోతానండి. గోల్డ్ కొట్టాలనే ఉద్దేశంతోనే పోతాను. ఎవరన్నా రాని అది గోల్డ్ రావాలంతే, అలా కొట్టుకొస్తానండి నేను. ఆ ఐడియా మైండ్లో పెట్టేయాలా, ఇది గోల్డ్ రావాలా కావాలి.